ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన సమస్తమును కూడా ఎరిగి ఉన్నటువంటి దేవుడు. ఆయనకి మరుగై ఉన్నటువంటిది విషయము ఈ భూమి మీద ఏది కూడా లేదు. అందుకే భక్తుడు అంటున్నాడు, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, లేచి ఉండుట, పరుండుట సమస్తము నీకు తెలియను. తలంపు నా హృదయములో పుట్టక మునుపే నా మనస్సును నీవు గ్రహించుచున్నావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి మాట మన నాలుకకు రాక మునుపే అది ఆయనకు పూర్తిగా తెలిసి ఉన్నది. సమస్తమును ఎరిగినటువంటి దేవుడు, ఓమ్ని ప్రజెంట్ అయినటువంటి దేవుడు, సర్వవ్యాపి అయినటువంటి దేవుడు, ఆదియు అంతమునై ఉన్నటువంటి దేవుడు, మనం ఆరాధించేటటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అట్టి గొప్ప దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మన అందరము కూడా మరి దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, ఆయన కార్యములను ఘనపరుస్తూ మరి ఆరాధనలోనికి మనం వెళదాం. ప్రార్థన పూర్వకముగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. తెహిలా మినిస్ట్రీస్ ఈ సాయంకాలపు ఆరాధనలో దేవా, మిమ్మల్ని స్తుతించేటటువంటి భాగ్యం, మిమ్మల్ని మహిమపరిచేటటువంటి భాగ్యం, మిమ్మల్ని కొనియాడేటటువంటి భాగ్యం మీరు మాకు దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మీరు మమ్మల్ని పరిశోధించి తెలుసుకుని ఉన్నటువంటి దేవుడు. మేము కూర్చుండుట, మేము లేచుట, మా నడక, మా పడక, మా చర్యలన్నీ కూడా నీవు బాగుగా తెలుసుకుని ఉన్నటువంటి దేవుడు. దేవా, మాట మా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు మమ్మల్ని ఆవరించి ఉన్నావు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మా చుట్టూ మీరు మమ్మల్ని ఆవరించి ఉన్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మా హృదయములోని సమస్తమును కూడా మీరు ఎరిగి ఉన్నందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కూడికనంతటిని మీ నామమునకు మహిమకరముగా జరిగించమని, ఆరాధనలో మీరే మాకు తోడేని నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. సో ఆరాధనలో మొదటి పాటగా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా అనేటటువంటి పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నే లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు.
నడచినను పడుకున్నాను అయ్యా నీ వెరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీ వెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, వెన్నుకన్ను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. వెన్నుకన్ను ముందును కప్పి చుట్టూ నన్ను చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నిలిచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. స్తుతుల సింహాసనం మీద ఆశండైన వాడా, ఇదిగో తండ్రి మా స్తుతుల మీద ఆశండి కమ్మడొచ్చున్నానయ్యా. స్తోత్రాడ ఆరాధనకు పాత్రుడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని చూచుచున్న దేవుడు అయినందుకు కొందాలు చెల్లిస్తున్నాను. నిత్యం కాచే గొప్ప దేవుడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి చెట్టుకు దేవా, ఇదిగో తండ్రి మంచు తోడుగా ఉన్నట్లు దేవా, అనుక్షణము అనునిత్యము దేవా నీవు మాకు తోడుగా నడిపిస్తున్నావాడా, నీకే ఉన్నాలు చెల్లిస్తున్నానయ్యా. అద్వితీయుడు ఆరాధనకు గోద్యుడైన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, అయ్యా కృప కలిగిన దేవాది దేవాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అనుక్షణము దేవా నీ కనుపాపని మమ్మల్ని కాచి కాపాడుతున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ముదిమి వచ్చే వరకు దేవా నీ చెంకనెత్తుకొని దేవా మమ్మల్ని నడిపిస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. తల్లి గర్భమందు దేవా మేము పిండముగా ఉండగానే దేవా అయ్యా ఇదిగో నీ కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నవాడా, ఇదిగో తండ్రి
ఈ సాయంకాల దినాన దేవా మాతో మాట్లాడడానికి దేవా అయ్యా ఇదిగో తండ్రి పరమును విడిచి మా మధ్యకి వచ్చిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దేవా నీ కొరకు ఏర్పాటు చేసుకున్నందుకు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడివై దేవా, నీవే మా కాపురమైనందుకు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవాది దేవా నీకో నీ క్రియలు చెయ్యాలని దేవా నీ వాక్యము ద్వారా మమ్మల్ని బోధిస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నా. నీ స్వరాన్ని వినగలే చెవులు మాకు దాయిచ్చేయమడుచున్నా. నీ రాజ్యానికి వారసులుగా దేవా దేవా ఇదిగో బండ మీద కట్టబడిన ఇల్లు వలే దేవా, బుద్ధిమంతుడి వలే దేవా, అయ్యా ఇదిగో బుద్ధిగల కన్యకల వలే దేవా మా జీవితాన్ని రాజ్యంలో కట్టుకోవాలని దేవా దినము మాతో మాట్లాడుతున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి యెహోవా మీద భారం మోపమంటున్నావయ్యా. మా భారము మా కష్టాన్ని మా చింత యావత్తు దేవా నీ మీద వేసి దేవా నీతో గడపాలని దేవా అయ్యా ఇదిగో నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. నీవు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఉన్నారు చెల్లిస్తూ దేవా అయ్యా సమయమును పోనీక దేవా సద్వినియోగం చేసుకునే వారిగా దేవా మాకిచ్చిన శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ నీ కృపతో నీ దీవెనతో నీ ఆశీర్వాదంతో దేవా నీ ఆత్మతో మమ్మల్ని నింపి అభిషేకించి దేవా నీవు మాకు తోడుగా ఉండి నడిపించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఈ దినాన దేవా మాతో మాట్లాడాలని దేవా అయ్యా ఇదిగో నీ సేవకుడు సిద్ధపరిచిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. నీ సేవకుడికి ఇగోతండి నీ ఆత్మీయ అభిషేకాన్ని దయచేసి దేవా అయ్యా నీ స్వరాన్ని దయచేసి దేవా అయ్యా ఇగో నీ స్వరాన్ని దేవా మాకు వినగల చెవులు మాకు దాయిచ్చేయమడొచ్చు. నీవే మాతో మాట్లాడమని దేవా అయ్యా నీ సహాయం మాకు అనుగ్రహించమని, నీతో పాటు నీ సన్నిధి నీ ప్రసన్నత మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 139వ కీర్తన 16వ వచనము. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము కీర్తన గ్రంథము 139వ అధ్యాయం 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినముల్లో ఒక్కటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. ఇన్ ఇంగ్లీష్, యువర్ ఐస్ సా మై అన్ఫార్మ్డ్ బాడీ, ఆల్ ద డేస్ ఆర్డైన్డ్ for me were written in your book before one of them came to be. हिंदी में तेरी आंखों ने मेरे वेदों तत्व को देखा और मेरे सब अंग जो दिन दिन बनाते जाते थे वे रचे जाने से पहले तेरे पुस्तक में लिखे हुए थे. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. తెహిలా సంఘముగా కుటుంబాలుగా ప్రభువా మేమందరము అనుదినము నీ పాద సన్నిధిలో చేరి నీ మాటలు వినాలని మేము ఆశపడుతుండగా మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మాకు దయచేయండి. దేవా నీ పరిశుద్ధ లేఖనములు మా జీవితములకు అద్దముల వంటివి తండ్రి. మమ్మల్ని మేము చూసుకోవడానికి, మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి, మమ్మల్ని మేము పరిశోధించుకోవడానికి దేవా మరి మా తప్పులు మేము సరిచేసుకోవడానికి, మేము నడవవలసినటువంటి మార్గములో మేము నడవడానికి అవసరమైనటువంటి నీ మాటలు, చుక్కాని వంటి నీ మాటలు, దిక్సూచి వంటి నీ మాటలు, దిశానిర్దేశం చేసేటటువంటి నీ మాటలు ఈ రాత్రి నాకు మాకు అందరికీ వినిపించమని, మానవ స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్. చూడండి, కీర్తనలు గ్రంథము 139వ కీర్తనలో 16వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. 139వ కీర్తన 16వ వచనంలో భక్తుడైనటువంటి దావీదు మనకు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. యువర్ ఐస్ సా మై అన్ఫార్మ్డ్ బాడీ, all the days ordained for me were written in your book before one of them came to be.
तेरी आंखों में मेरे भेड़ोल तत्व को देखा और मेरे सब अंग जो दिन दिन बनते जाते थे वे रचे जाने से पहले तेरी पुस्तक में लिखे हुए थे. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన అందరి వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. రైట్. చూడండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం ఇది. 139వ కీర్తనలో మరి ఈ సృష్టి యొక్క అద్భుతమైనటువంటి రహస్యాన్ని దేవుడు ఇందులో పొందుపరిచించాడు. అందుకే ఈ ఈ ఈ 139వ కీర్తన మరి 1 నుంచి 24 వచనాల వరకు కూడా ఎన్నో గొప్ప గూఢమైనటువంటి సంగతులు ఇందులో నిక్షిప్తము చేయబడి ఉన్నాయి. దేవుడు సర్వాంతర్యామి అని, ఆయనకు మరుగై ఉన్నది ఏదీ లేదు అని, ఆయన సర్వవ్యాపి అని, ఆయన యొక్క కన్నులు భూమి అందంతటా కూడా వ్యాపించి ఉన్నవని, ఆయన సమస్తమును చూడగలిగేటటువంటి దేవుడని ఈ 139వ కీర్తన మనకు బోధిస్తూ ఉంది. అందుకే భక్తుడు అంటాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. కాబట్టి మనం అప్పుడప్పుడు చూడండి, మనం షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు, కొన్ని ఆఫీసులకు వెళ్ళినప్పుడు అక్కడ సీసీ కెమెరాస్ ఉన్న దగ్గర బోర్డు పెడుతూ ఉంటారు, యు ఆర్ అండర్ సర్వైవలెన్స్ అని. కానీ దేవుని వాక్యము సెలవిస్తోంది, మనము ఏదో ఒక నిమిషమో ఒక గంటో ఒక రోజు ఈ కెమెరాల యొక్క సర్వైవలెన్స్ లో ఉండడం కాదు, కానీ 365 రోజులు కూడా ప్రతి దినము, ప్రతి గడియ, ప్రతి నిమిషము, ప్రతి క్షణము కూడా మనందరము దేవుని యొక్క సర్వైవలెన్స్ లో ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆయన మనల్ని చూచేటటువంటి దేవుడు. మరి ముఖ్యంగా ఎప్పుడు దేవుడు మనల్ని చూశాడని చెప్తున్నాడంటే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. తల్లి గర్భములో ఇంకను పిండమై ఉండగానే దేవుని యొక్క కన్నులు మనల్ని చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునుపే మన దినములన్నీ కూడా ఆయన గ్రంథములో లిఖితములాయను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, తల్లిదండ్రులు నూతనముగా వివాహం అయిన తర్వాత పిల్లల కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు. ఒక కొడుకు కావాలని, ఒక కుమార్తె కావాలని, వెంటనే కావాలని, లేదా 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత పిల్లలు కనాలని, మరి వివాహం అయినటువంటి దంపతులకు అనేకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. తల్లిదండ్రులుగా వారు మారాలని, ఎప్పుడు మారాలి, అప్పుడు మారాలని అనేకమైనటువంటి ఆలోచనలు వారు చేస్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యం ఏమి సెలవిస్తోందంటే, ఈవెన్ బిఫోర్ యువర్ పేరెంట్స్ ప్లాన్డ్ యూ, గాడ్ ఆల్రెడీ సా యూ. మన తల్లిదండ్రులు కూడా మన గురించి ఇంకను ఆలోచించక మునుపే దేవుడు మనలను చూచినటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే వారు ఇంకా ఆలోచన కూడా చేయలేరు, అప్పుడే దేవుడు మనల్ని చూసి ఉన్నటువంటి దేవుడు. హీ న్యూ యువర్ షేప్, యువర్ ఫ్యూచర్, యువర్ ఎబిలిటీస్ అండ్ యువర్ పర్పస్. దేవునికి మనం ఇంకా రూపింపబడక మునుపే మన రూపం తెలుసు, మన భవిష్యత్తు తెలుసు, మన సామర్థ్యాలు తెలుసు, మన యొక్క పిలుపు తెలుసు, దేనికోసం మనము రూపింపబడుతున్నామో ఆ ఉద్దేశ్యము తెలుసు. ఇవన్నీ కూడా దేవునికి ముందే తెలిసి ఉన్నాయి. కాబట్టి నథింగ్ అబౌట్ యూ ఈజ్ హిడెన్ ఫ్రమ్ హిమ్. ఏది కూడా మీ గురించి లేదా నా గురించి దేవునికి మరుగై ఉన్నటువంటి విషయం ఏది కూడా లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
భక్తుడు నేను పిండమునై ఉండగా నీ కన్నులు చూచును అంటున్నాడు. కానీ ఇర్మియా గ్రంథంలో చూడండి, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదవగలిగితే ఇక్కడ దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 139వ కీర్తనలో దావీదు ఏమంటున్నాడంటే, నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచెను అంటున్నాడు. కానీ ఇర్మియా గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు పిండముగా ఉండగా కాదు, అసలు ఇంకా నీవు గర్భములో రూపింపబడక మునిపే, అంటే నువ్వు పిండంగా కూడా లేవు, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలు పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని అంటున్నాడు దేవుడు. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. చూడండి, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, తల్లి గర్భములో పడిన తర్వాత కాదు, గర్భములో మనము పడక మునుపే. పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచును అని 139వ కీర్తనలో మనం ధ్యానం చేస్తుంటే, ఇర్మియా గ్రంథంలో దేవుడు అంటున్నాడు, గర్భములో నేను నిన్ను ఇంకా రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీ గురించి నా గురించి దేవుడు యొక్క ప్రణాళిక అనాది ప్రణాళిక. దేవుడు కొన్నిసార్లు మనం అనుకుంటా ఉంటాం మన విశ్వాస జీవితాల్లో, దేవుడు మనల్ని చూడట్లేదు, దేవుడు మనల్ని లక్ష్య పెట్టట్లేదు, దేవుడు మనల్ని మన యొక్క ప్రార్థనలకు సమాధానం ఇవ్వట్లేదని మనం అనుకుంటాం. కానీ సత్యం ఏమిటి అంటే, గర్భములో మనం ఇంకను రూపింపక మునుపే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నటువంటి దేవుడు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా ప్రతిష్ఠ చేసినటువంటి దేవుడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్దేశం, ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలింగ్. దేవుని యొక్క ఉద్దేశము ఈ భూమి మీద ఉన్నటువంటి 800 కోట్ల మంది ప్రజలలో, జనులలో ప్రతి ఒక్కరి గురించినటువంటి ఉద్దేశము కూడా దేవుడు కలిగి ఉన్నాడు. తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఆయన ఇర్మియాను ఎరిగి ఉన్నాడు. ప్రవక్తగా అప్పుడే ఆయన మరి ప్రతిష్ఠించి ఉన్నాడంట. ఇంకా ఇతను తల్లి గర్భంలో పిండముగా కూడా లేడు. కాబట్టి నీ దేవుడు నా దేవుడు ఈరోజు నువ్వు ఏమై ఉన్నావో అది ఆయన చిత్తమై ఉన్నది. నువ్వు డాక్టర్ అయి ఉన్నావా, ఇంజనీర్ అయి ఉన్నావా, లేదంటే స్టూడెంట్ అయి ఉన్నావా, పాస్టర్ అయి ఉన్నావా, లేకపోతే నువ్వు ఏ పనిలో ఉన్నా కూడా నిన్ను తల్లి గర్భములో రూపింపబడక మునుపే నిన్ను ఎరిగినటువంటి దేవుడు, నిన్ను ప్రతిష్ఠించుకున్నటువంటి దేవుడు. కొంతమంది అంటా ఉంటారు, నా వల్ల ఏం ఉపయోగం లేదండి, నేను ఒక పనికిరాని పాత్రలాగా నేను ఉన్నానండి. నో నో నో, ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు. డోంట్ థింక్ యు ఆర్ అన్వాంటెడ్, డోంట్ థింక్ దట్ యు ఆర్ యూజ్లెస్. నో, యు ఆర్ సీన్, నోన్ అండ్ చూజన్ బై గాడ్. నీవు దేవుని ద్వారా చూడబడ్డావు. దేవుడు నిన్ను చూచినటువంటి దేవుడు, నిన్ను తెలుసుకుని ఉన్నటువంటి దేవుడు, నిన్ను ఏర్పరుచుకుని ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఆయన మనము మన తల్లి గర్భములో ఏర్పడక మునిపే మనలను ఆయన చూసినటువంటి దేవుడు, ప్రతిష్ఠించినటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే రెండవది చూడండి, దేవుడు మనము తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఆయన మనల్ని ఎరిగినటువంటి దేవుడు, మనల్ని ప్రతిష్ఠించుకున్నటువంటి దేవుడు. భూమి మీద ఏ ఉద్దేశము కొరకు మనము మరి రూపింపబడి ఉన్నామో ఆ ఉద్దేశం ఆయన ఎరిగి ఉన్నటువంటి దేవుడు. రెండవ మాట ఇక్కడ మనం చూస్తున్నాం, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. Praise the Lord, hallelujah. All the days ordained for me were written in your book
before one of them came to be. మన దేవుని దగ్గర ఉన్నటువంటి పుస్తకంలో ప్రతి మనిషి యొక్క చరిత్ర అందులో ఉంది, భవిష్యత్తు అందులో ఉంది. నీవు ఈ భూమి మీద నీవు ప్రవక్తగా ఉండాలా, లేకపోతే నీవు ఎటువంటి వృత్తిలో ఉండాలి, నువ్వు ఏ పని నువ్వు చేస్తూ ఉండాలి, ఎన్ని దినములు ఈ భూమి మీద నువ్వు బ్రతకాలి, ఎన్ని దినముల తర్వాత మరలా నువ్వు దేవుని దగ్గరికి రావాలి, ఇవన్నీ కూడా ఒక్క దినమైనను కూడా మనం ఇంకా ఈ భూమి మీద గడపక మునిపే, ఈ భూమి మీద మనం ఇంకా పడక మునిపే, ఈ భూమి మీదకు మనం ఇంకా రాక మునిపే దేవుని గ్రంథములో మన దినములన్నీ కూడా లిఖితములాయెను. ఉదాహరణకి ఒక వ్యక్తి 87 సంవత్సరాలు బ్రతికాడు అనుకోండి. ఈ 87 సంవత్సరములు కూడా ఎప్పుడు దేవుని యొక్క గ్రంథములో లిఖించబడ్డాయంటే ఆ వ్యక్తి ఇంకా అతని తల్లి గర్భములో కూడా రూపింపబడక మునుపే అతను ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి భూమి మీద అనేది అన్ని కూడా దేవుని యొక్క గ్రంథములో ముందే లిఖించబడ్డాయి. God recorded your days before you lived them. మనం ఇంకా ఆ దినములలో ఒక్కటి కూడా మనము జీవించక మునుపే మనం ఎన్ని దినాలు బ్రతకాలన్నది దేవుడు ఆయన గ్రంథంలో రచించాడు. అందుకే చూడండి, యోబు గ్రంథంలో యోబు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తాడు. యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదవగలిగితే, యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనము. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమం నొందినట్లు వారి వైపు చూడక ఉండుము. చూడండి, మరి నరుల ఆయుష్ కాలము పరిమితి కలది. అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ ఇస్ లిమిటెడ్. ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద వారు ఎన్ని దినములు బ్రతకాలి అనే ఆయుష్ని దేవుడు వారికి ముందుగానే ఇచ్చి ఉన్నాడు. నరుల ఆయుష్ కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. ఎవరికి తెలిసి ఉన్నది? దేవునికి తెలిసి ఉన్నది. మనం ఈ భూమి మీద ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరములు, ఎన్ని దినములు, ఎన్ని నిమిషములు మనం బ్రతకాలన్నది దేవుని యొక్క గ్రంథములో ముందే అది లిఖించబడి ఉన్నది. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ అంట, మరి చూడండి, అనంత కాలపు ఆయుష్ ఆయన మనకి ఇవ్వలేదు. శాశ్వత కాలమైనటువంటి ఆయుష్ ఆయన ఇవ్వలేదు. ఆ దేవుడు భూమి మీద నరులకి ఇచ్చినటువంటి ఆయుష్ కాలానికి ఒక మితి ఉంది, ఒక లిమిట్ ఉంది, దానికి ఒక పరిమితి ఉంది. అందుకే అంటున్నాడు, మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. దేవుడి ద్వారా నీకు అనుగ్రహించబడినటువంటి ఆయుష్ కాలము మించజాలనిది, అనగా యు కెనాట్ ఎక్సీడ్ దట్. దాన్ని మించజాలని ఆయుష్ పరిమాణాన్ని దేవుడు మనకు నియమించి ఉన్నాడు. అందుకే భక్తుడు అంటున్నాడు, నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. కాబట్టి ఈరోజు నీ చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి మనము భయపడిపోతూ ఉంటాం, మన భవిష్యత్తు గురించి భయపడిపోతూ ఉంటాం, మన పిల్లల గురించి భయపడిపోతూ ఉంటాం, మన అనారోగ్యాల గురించి భయపడిపోతూ ఉంటాం, మన ఆయుష్ గురించి భయపడిపోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యము ఏమి తెలియజేస్తుందంటే, మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. ఆల్ యువర్ డేస్ ఆర్ కౌంటెడ్. నీ ఆయుష్ కాలం అంతా కూడా లెక్కించబడి ఉన్నది. కాబట్టి ఇదేదో మన జీవితం ఏదో ఒక యాదృచ్ఛికమైనదని, మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదని, ఎటువంటి ప్రణాళిక దేవుడికి మన పట్ల లేదని మనం అనుకోకూడదు. యువర్ లైఫ్ ఈజ్ నాట్ ర్యాండమ్.
గాడ్ హ్యాస్ ఎ డివైన్ స్క్రిప్ట్ ఫర్ యూ. దేవుడు మన గురించినటువంటి ఒక దైవికమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మోషే చూడండి, మోషే కాలంలో మరి హెబ్రీలు ఎవరైనా పుడితే తీసుకొచ్చి చంపేయమని రాజాజ్ఞ ఉంటుంది. అంటే ఎలాంటి భయంకరమైనటువంటి దినములలో మోషే జన్మిస్తాడు. చివరికి బాలుని తీసుకొచ్చి ఆ జమ్ము పెట్టెలో పెట్టి మరి ఆ నదిలో విడిచిపెట్టేస్తారు. నదిలో విడిచిపెట్టినటువంటి ఒక బాలుడు ఎలా బ్రతకగలుగుతాడు? ఆ నదిలో విడిచిపెట్టబడినటువంటి బాలుడు కరెక్ట్ గా వెళ్ళి ఆ ఫరో కుమార్తెకు మాత్రమే ఎందుకు దొరుకుతాడు? కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యువర్ లైఫ్ ఈజ్ నాట్ ర్యాండమ్. ఏదో యాదృచ్ఛికంగా పుట్టేశాం, యాదృచ్ఛికంగా జరిగిపోతున్నాయి మన లైఫ్ లో అన్ని. నో 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 నో. ఎవ్రీథింగ్, నీ జీవితంలో జరిగే ప్రతిదీ కూడా ఆయన యొక్క డివైన్ స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతోంది. నువ్వు ఏ సమయంలో పుట్టాలి, ఏ కాలంలో పుట్టాలి, నువ్వు నీటిలో వేయబడాలా, నువ్వు గోతులో వేయబడాలా, నువ్వు సింహాల గుహలో వేయబడాలా, నువ్వు అగ్నిగుండంలో వేయబడాలా అన్నది దేవుని యొక్క డివైన్ స్క్రిప్ట్ లో ముందే లిఖించబడి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. అందుకే యోసేపు ఏమో గోతులో వేయబడ్డాడు. కానీ దేవుని యొక్క డివైన్ స్క్రిప్ట్ లో ఏముంది? రాజసింహాసనం ఉంది, ఐగుప్తు సింహాసనం ఉంది. కానీ తీసుకువెళ్ళి గోతులో వేశారు. అలాగే మోషేని తీసుకువెళ్ళి మరి ఆ పెట్టెలో, జమ్ము పెట్టెలో పెట్టి నదిలో వదిలేశారు. దానియేలును తీసుకెళ్లి సింహాల గుహలో వేశారు. షడ్రక్ మెషక్ అబేద్నెగోను తీసుకువెళ్ళి అగ్నిగుండంలో వేశారు. కాబట్టి నువ్వు నీ జీవితంలో జరిగే ఏది కూడా యాదృచ్ఛికముగా జరగట్లేదు. అంతా కూడా ఆయన ప్రణాళిక చొప్పున మాత్రమే జరుగుతుందని మనము నమ్మాలి. ఆల్ యువర్ డేస్ ఆర్ కౌంటెడ్. గాడ్ రికార్డెడ్ యువర్ డేస్ బిఫోర్ యూ లివ్డ్ దెమ్. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు చూసి ఒకవేళ కన్ఫ్యూజన్ రావచ్చు. దేవుడు ఇదా నా గురించిన ప్రణాళిక ఆయన కలిగి ఉన్నది అని అనుకోవచ్చు. 20 సంవత్సరాల క్రితం నేను అలా అనుకున్నాను. ఈ లోక సంబంధమైనటువంటి జీవితంలో నేను కొనసాగుతూ దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉండేవాడిని. దేవా, ఇదా నీ ప్రణాళిక నా జీవితంలో? వెరీ గుడ్, బాగుంది అంటా ఉండేవాడు. మనకు తెలియదు దేవుడు మన కోసం ఆయన రచించింది ఏంటి అన్నది. సో యువర్ ప్రజెంట్ సీజన్ మే లుక్ కన్ఫ్యూజింగ్, బట్ గాడ్ నోస్ ద ఫుల్ స్టోరీ. నీ యొక్క జీవితంలో ఆయన ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఏంటి? ఇర్మియాతో ఏం చెప్తున్నాడు? గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే ఇర్మియా నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని అంటున్నాడు దేవుడు. కాబట్టి గాడ్ సా యూ బిఫోర్ ఎనీవన్ ఎల్స్ సా యూ. నీ తల్లిదండ్రుల కంటే ముందుగా నిన్ను చూసిన వాడు ఎవరంటే దేవుడు. మనం అనుకుంటాం మనల్ని మొట్టమొదటి చూసింది ఎవరు అంటే నా తల్లి చూసింది, నా తండ్రి చూసింది, డాక్టర్ చూసాడు అనుకుంటాం. కానీ వాస్తవం ఏంటంటే మన తల్లిదండ్రుల కంటే ముందుగా మనల్ని చూసిన వారు ఎవరు అంటే మనల్ని సృష్టించినటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే చూడండి, గాడ్ సీస్ యువర్ ఇంపర్ఫెక్షన్స్ బట్ స్టిల్ హ్యాస్ ఎ పర్ఫెక్ట్ ప్లాన్. దేవుడు మనలో ఉన్నటువంటి అసంపూర్ణమైనటువంటి వాటిని అన్నిటినీ కూడా దేవుడు చూసేటటువంటి దేవుడు. అంత మాత్రం చేత దేవుడు మనం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన డివైన్ ప్లాన్ మార్చుకుని మనల్ని విడిచిపెట్టేసేటటువంటి దేవుడు కాదు. మన బలహీనతలను చూసి
దేవుడు మనల్ని విడిచిపెట్టేసేటటువంటి దేవుడు కాదు. ఆయన మనల్ని పిలుచుకున్నటువంటి దేవుడు. దేవునికి ఏమి నీ బలహీనతలు చూసి అది ఆయనకు కొత్తగా అనిపించదు. ఎందుకంటే మనము ప్రస్తుత కాలమును మాత్రమే చూడగలం, కానీ దేవుడు నీ అంత్య దినమును కూడా చూడగలడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నువ్వు ఉన్నటువంటి పరిస్థితి నీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. నీ ముందున్న శ్రమలో, నీ ముందున్న అనారోగ్యమో, నీలో ఉన్న అవలక్షణాలు, నీలో ఉన్న దేవునికి ఆయాసకరమైనవి, ఇవన్నీ చూసి నేను ఒక పనికి రాని పాత్రనని నువ్వు అనుకోవచ్చేమో గాని దేవుడా అనుకోడు ఎప్పుడు కూడా. గాడ్ ఈస్ నాట్ షాక్డ్ బై యువర్ వీక్నెసెస్. హి సా యువర్ ఫ్లాస్ ఈవెన్ బిఫోర్ యూ డిడ్. ఆ తప్పులు, ఆ పొరపాట్లు నీవు చేయక మునిపే, మాట నీ నోటికి రాక మునిపే ఆయన దాన్ని ఎరిగి ఉన్నటువంటి దేవుడు. నువ్వు ఈ రోజు ఏం మాట్లాడబోతున్నావో, రేపేం మాట్లాడబోతున్నావో, రేపేం చేయబోతున్నావో, వచ్చే సంవత్సరం నువ్వేం చేయబోతున్నావో అన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని ముందుగానే చూసి ఉన్నటువంటి దేవుడు, సమస్తమును కూడా ఎరిగి ఉన్నటువంటి దేవుడు. అందుకే యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చదవగలిగితే, యోబు గ్రంథము 10వ అధ్యాయము, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. నీవు నన్ను మృంగివేయుచున్నావు. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకం చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి. ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. జీవము అనుగ్రహించి నా ఎళ్ళ కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. చూడండి, మరి ఈ యోబు గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే యోబు అంటున్నాడు, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. నీవు నన్ను మృంగివేస్తున్నావు. అతను ఉన్నటువంటి పరిస్థితిని బట్టి యోబు అలా మాట్లాడుతున్నాడు. కానీ సత్యాన్ని తెలుసుకున్నాడు. ఏంటి? దేవుడే మనల్ని రూపించిన వాడు, మనల్ని సృష్టించినది ఆయన హస్తములు అన్న సత్యాన్ని గ్రహించాడు. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. నీవు నన్ను మృంగివేయుచున్నావు. జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. కొన్నిసార్లు మనం వెళ్ళేటటువంటి పరిస్థితులను బట్టి మనకు అలా అనిపించవచ్చు. మనము ఇక్కడతో జీవితం యోబు అనుకుంటున్నాడు, ఇక అయిపోయింది నా జీవితం. పాలు పోసినట్టు నన్ను పోసిన దేవుడే ఇదిగో నన్ను తీసేసుకుంటున్నాడు. జున్నుగడ్డలాగా నన్ను పేరబెట్టినటువంటి దేవుడే ఇదిగో నన్ను మరి తీసుకుంటున్నాడు. నన్ను మృంగివేస్తున్నాడని భయపడుతున్నాడు. జిగట మన్ను నుంచి నన్ను చేసినటువంటి దేవుడే మరలా నన్ను మన్నులోకి కలిపేస్తున్నాడు. కొన్నిసార్లు మనకు ఉన్నటువంటి ఇంపెర్ఫెక్షన్స్ ని బట్టి, మన పరిస్థితులను బట్టి మనం కంగారు పడతాం. గాని దేవుని వాక్యము సెలవిస్తోంది, ఆయన నీ కొరకు ఒక డివైన్ ప్లాన్, ఒక దైవికమైనటువంటి ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. అది నెరవేరే వరకు కూడా నిన్ను విడిచిపెట్టడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, పాస్టర్ డేవిడ్ పర్లా అని ఈ మధ్యకాలంలో మనం ఒక మంచి సేవకుడు, ఆయన వన్నెస్ అనేటటువంటి ప్రోగ్రామును అనేక మంది మరి సేవకులను, ఒక భాష మాట్లాడేటటువంటి సేవకులందరినీ ఒక్క తాటి మీదకు తీసుకువచ్చి
అందరినీ ఒక్క ప్లాట్ఫామ్ మీద నిలువబెట్టి దేవుని ఆరాధించేలా చేశాడు. మరి ఆ వన్నెస్ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 4 మనము చూసాం. ఆ పాస్టర్ గారి యొక్క సాక్ష్యం యూట్యూబ్ లో విన్నప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితులు. సేవకుల కుటుంబంలో పుట్టాడు, తండ్రి సేవకుడు. కానీ ఈయన చూస్తే అందరితో గొడవలు, ఫైట్లు, అందరూ ఇళ్ల మీదకి వచ్చి గొడవ చేయడం. ఎక్కడా కూడా దేవుని యొక్క ప్లాన్ కి ఈ సేవకుడి యొక్క జీవితానికి అసలు సంబంధమే లేదు. భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా ఇతను వెళుతున్నప్పుడు ఒకరోజు ఆ పాస్టర్ డేవిడ్ పర్లా అని ఆయన చెప్పినటువంటి సాక్ష్యం, ఆయనను కన్న తండ్రి వచ్చి పాస్టర్ డేవిడ్ గారి యొక్క చేతులు పట్టుకొని ఆ కన్న తండ్రి చెప్పినటువంటి మాట ఏంటంటే, దయచేసి నువ్వు చచ్చిపో, నువ్వు బ్రతికుండటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, నువ్వు చచ్చిపోమని చెప్పి పాస్టర్ గారితో చెప్పినప్పుడు ఆయన చచ్చిపోవడానికి హైదరాబాద్ లో ప్రయత్నించడం, మరి దేవుని యొక్క డివైన్ ప్లాన్, డివైన్ పర్పస్ ఆయన పట్ల ఉండడం, ఆ సమయంలో మరి స్విచ్ ఆఫ్ చేయబడిన మొబైల్ కూడా రింగ్ అవ్వడం, మరి ఎవరో ఒక సేవకుడు ఆయనతో మాట్లాడడం, దేవుడు ఇలా నాకు చెప్తున్నాడు, మీరు చనిపోయే ప్రయత్నం చేస్తున్నారని, చనిపోకండి అని చెప్పడం, ఆయన బ్రతకడం, మరి తర్వాత ఆయన మారడం, ఈరోజు గొప్ప సేవకుడిగా ఉండడం, అనేకులకు ఆశీర్వాదకరంగా మరి పాస్టర్ డేవిడ్ పర్లా ఉన్నారు. కాబట్టి మనుషులు ఏం చూస్తారు? ఈ లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు, మన చుట్టూ ఉన్నవారు ఏం చేస్తారంటే మన ప్రస్తుత పరిస్థితులను మాత్రమే చూడగలరు. రేపు నీ జీవితంలో ఏం జరగబోతుందో, వచ్చే నెలలో నీ జీవితంలో ఏం జరగబోతుందో, వచ్చే సంవత్సరంలో నీ జీవితంలో ఏం జరగబోతుందో ఎవ్వరూ చూడలేరు, కానీ దేవుడు మాత్రం చూడగలడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. సో గాడ్ సీస్ యువర్ ఇంపర్ఫెక్షన్స్ బట్ స్టిల్ హ్యాస్ ఎ పర్ఫెక్ట్ ప్లాన్ ఫర్ యూ. గిద్యోను, అయ్యో నేను బలహీనుణ్ణి, నన్నెందుకు పిలుస్తున్నావు దేవా, నేను రాను అని చెప్పి అంటున్నప్పుడు, మరి పరాక్రమము గల బలాఢ్యుడా అని చెప్పి దేవుడు గిద్యోనులో పిరికివాడిని కాదు, పరాక్రమాన్ని చూడగలిగాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి మనము, మన జీవితాలు దేవుని ఎదుట తెరిచిన పుస్తకములు. సమస్తమును కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. నీ గురించి, నా గురించి ఒక ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. అలాగే చూడండి, ఆ మన జీవితంలో సవాళ్ళు వస్తూ ఉంటాయి. ఎన్నో ఛాలెంజెస్ గుండా మనం వెళ్ళినప్పటికీ కూడా దేవుని యొక్క పర్పస్ మాత్రం మారదు. ఏ ఉద్దేశముతో అయితే ఇర్మియాకు దేవుడు ఏం చెప్పాడు, జనములకు నిన్ను నేను ప్రవక్తగా ప్రతిష్ఠించి తిని అన్నాడు. ఇట్ ఈస్ ఆల్రెడీ డన్. నీకు అప్పచెప్పవలసినటువంటి బాధ్యతను నీవు నీ తల్లి గర్భములో పడక మునుపే ఆయన నీకు అప్పచెప్పేశాడు. నువ్వు ఏ పని ఈ భూమి మీదకి వచ్చాక చెయ్యాలో, ఏ పని ద్వారా దేవుణ్ణి నువ్వు మహింపరచాలో, ప్రతి వారికి కూడా వారి వారి శక్తి సామర్థ్యముల కొలది దేవుడు ఆయన ప్రణాళిక చొప్పున వారికి పనులు, వారు తల్లి గర్భములో రూపింపబడక మునుపే దేవుడు వారందరినీ కూడా ప్రతిష్ఠించాడు. కాబట్టి ఈ రోజున ఏదో చిన్న కష్టం వచ్చిందని, ఈ రోజున ఏదో సమస్య వచ్చిందని మనం ఏం చూస్తామంటే ఈ రోజుకు ఉన్న పరిస్థితిని చూస్తాం. రేపేంటి అన్నది, రేపు ఎలా మారబోతుంది అన్నది, మన జీవితంలో రేపు ఏం జరగబోతుంది అన్నది మనం గ్రహించలేము. కానీ దేవునికి సమస్తము కూడా తెలుసు. ఇప్పుడు చూడండి, మనకి ఎలా ఉంటుందంటే ఎక్సైటింగ్ గా ఉంటుంది. రేపేం జరుగుద్ది, మన పిల్లలు ఎలా ఎదుగుతారు, మన పిల్లలు పాస్ అవుతారా, ఫెయిల్ అవుతారా, ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారా అవరా, ఈ వివాహం జరుగుద్దా జరగదా, మన ముందు అన్ని మిస్టరీయే, మనకేది తెలియదు. కానీ దేవునికి ఇదేమీ కూడా ఆశ్చర్యం కాదు.
ఎందుకంటే దేవునికి నీ గురించి సమస్తము తెలుసు. నువ్వు ఎవరిని వివాహం చేసుకుంటావో తెలుసు. నువ్వు ఎంతమంది పిల్లలకి అంటావో తెలుసు. నీవు ఏ ఉద్యోగం చేస్తావో తెలుసు. ఇప్పుడు చూడండి, ఒక సినిమా ఎవరైనా ఆల్రెడీ చూసేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు మన పక్కన కూర్చున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు, ఏదన్నా వీడు యాక్సిడెంట్ అయిపోయి చనిపోతుంటే ఏం కాదు, చావడు చావడు అంటూ ఉంటారు. అంటే వాళ్ళకి తెలుసు కాబట్టి, జరగబోయేదంతా వాళ్ళు ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి, వాళ్ళు మెదలకుండా కూర్చుని చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు నీ యొక్క పరిస్థితి చూస్తే మనం అనుకోవచ్చు, నా పరిస్థితి ఎలా అయిపోయింది అని. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆకాశము భూమియు నశించిపోయినా గాని ఆయన మాటలు, ఆయన ఉద్దేశ్యములు ఎన్నటికీ కూడా అవి నశించిపోవు. ఏ ఉద్దేశము కొరకైతే దేవుడు నిన్ను నన్ను సృష్టించాడో అది ఖచ్చితముగా నెరవేర్చుకునే వరకు కూడా దేవుడు విడిచిపెట్టడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెషయా గ్రంథము 46వ అధ్యాయము, యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదివినప్పుడు, మన దేవుడు ఎలాంటి దేవుడు అనేది ఇక్కడ రాయబడి ఉంది. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకునుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడనూ లేడు. నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతయు నెరవేర్చుకున్నదనియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకునుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడును లేడు. ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు. ఇప్పుడు ఆ దేవుడు చూడండి, నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనిదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా ఆలోచన నిలుస్తుంది, నా చిత్తమంతయు కూడా నెరవేర్చుకుంటాను నేను. ఏ ఉద్దేశంతో అయితే నీ తల్లి గర్భములో నిన్ను నన్ను దేవుడు రూపించాడో, ప్రతిష్ఠించుకున్నాడో, ఆ ఉద్దేశము, ఆ చిత్తము, ఆయన ఆలోచన నిలుచుననియు ఆయన చిత్తమంతయు నెరవేర్చుకొనదననియు దేవుడు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. ఇంతవరకు భూమి మీద జరగనివి, కలగనివి అన్నిటినీ కూడా ఆయన మనకు ముందు నుంచే తెలియజేస్తూ ఉన్నాడు. దానియేలుకు మొత్తం చూపించాడు, ఇదిగో ఇలా ఉండబోతుంది. మరి ఆ పద్మాసు ఆ ద్వీపంలో యోహానుకు మొత్తం చూపించాడు. రెండవ రాకడ ఎలా ఉండబోతుంది, రాకడ అనంతరం ఏం జరగబోతుందని. ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జరగని వాటిని తెలియజేసేటటువంటి దేవుడు, కలగబోవు వాటిని తెలియజేసేటటువంటి దేవుడు. నీ గురించి నా గురించి ఏ ఆలోచన ఆయన కలిగి ఉన్నాడో ఆ ఆలోచనను ఆయన చిత్తమును నెరవేర్చుకొనేదననియు దేవుడు చెప్తున్నాడండి. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలోంచి నిన్ను ఎవరు తప్పించలేరు. బట్ యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ ఫెయిత్, దట్స్ ఆల్. ఆ విశ్వాసాన్ని, దేవుని మీద నమ్మకాన్ని నువ్వు కలిగి ఉంటే నీ ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఎవ్వరూ తప్పించలేరు. మొర్దెకైని రాజవస్త్రములు ధరింపజేసి రథం మీదకి ఎక్కించి గుర్రం మీద ఊరేగించాలి, ప్రశస్తమైన వస్త్రములు ధరింపజేయాలి, రాజ్యమంతటిలో ఘనతనివ్వాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. మధ్యలో హామానుగాడు వచ్చాడు, ఉరికంబం ఎక్కించాలనుకున్నాడు. అతనికి తోచినవన్నీ పాపం ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. ఉరికంబాన్ని రెడీ చేశాడు ఉరి తీయించడానికి. ఇతన్నొక్కడనే ఉరి తీస్తే ఎలాగా, ఈ జాతి వారిని అంతటినీ కూడా ఉరి తీయాలని చెప్పి చేశాడు.
బట్ ప్లీజ్ రిమెంబర్, నీ జీవితంలో ఎన్ని ఛాలెంజెస్ వచ్చినప్పటికీ కూడా God's purpose will stand despite life's challenges. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా కూడా దేవుడు నీ ఎడల కలిగి ఉన్నటువంటి ఉద్దేశమును ఎవ్వడూ మార్చలేడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, నా చిత్తమంతయు నెరవేర్చుకుంటాను నేను అంటాడు దేవుడు. నా చిత్తాన్ని నేను నెరవేర్చుకుంటాను, నా ఆలోచనలు నిలుస్తాయి. ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. దేవుడను నేనే అంటున్నాడు ఆయన. మరి ఏ దేవుడు లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడను లేడు. ఈ రాత్రి దేవుని యొక్క సార్వభౌమ అధికారమునకు నిన్ను నువ్వు సమర్పించుకుంటే, ఆయన పాదముల చెంతకు మనం చేరిపోతే, మరి ఎలా అయితే పిచ్చుకులకు ఆయన బలిపీఠమునొద్ద ఆశ్రయము కలదు, అలాగే మనము కూడా ఆయన బలిపీఠమునొద్దకు చేరిపోతే, ధైర్యముతో ఆయన కృపాసనమునొద్దకు మనం చేరిపోతే, దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే మన దినములన్నీ కూడా ఆయన గ్రంథములో లిఖితములాయను. కాబట్టి నీ ఆయుష్ యొక్క పరిమితి, నరుల ఆయుష్ కాలము పరిమితి కలది. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయో పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. ఖచ్చితముగా ఈ భూమి మీద నువ్వు ఏం చేయడానికి వచ్చావో ఆ పని జరిగేంత వరకు కూడా, ఆయన ఉద్దేశము, ఆయన చిత్తము నెరవేర్చబడేంత వరకు కూడా నీవు ఆయన ప్రణాళికలోనే ఉంటావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గాడ్ ఈస్ రైటింగ్ చాప్టర్స్ యు హావెంట్ రెడ్ యెట్. నీవు ఇంకా చదవని అధ్యాయాలు నీ జీవితంలో దేవుడు రాసుంచాడు. అవి ఇంకా జరగాల్సి ఉంది. ఆ ఎపిసోడ్స్ లోకి ఇంకా నువ్వు వెళ్ళలేదు. ఇప్పుడు మన ఓటీటీ భాషలో చెప్పాలంటే సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 అని వస్తూ ఉంటాయి. ఓటీటీలో ఫాలో అవుతుంటారు అందరూ. సో దేవుడు కూడా నీ గురించి, నా గురించి అధ్యాయాలు రాసి ఆయన గ్రంథంలో ఉంచాడు. నీ గురించి, నా గురించి ప్రణాళికలు, ఆశలు ఆయన కలిగి ఉన్నాడు. అవి నెరవేర్చుకుంటానని దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చివరిగా, యువర్ లైఫ్ హ్యాస్ మీనింగ్, వాల్యూ అండ్ డివైన్ పర్పస్. మన జీవితము విలువైనటువంటి జీవితం. కాబట్టి దేవుని పుస్తకంలో నీ పేరు రాయబడింది అంటే, ఈ భూమి మీద కొన్ని పుస్తకాలు ఉంటాయి కదండి. గిన్నిస్ బుక్ అంటారు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అంటారు, ఏయో కొన్ని పుస్తకాలు ఉంటాయి, చరిత్ర పుస్తకాలు ఉంటాయి. ఈ భూమి మీద కొన్ని పుస్తకాల్లోకి ఎక్కాలని మనుషులు వాళ్ళ పేర్లు రాయబడాలని ఎంతగానో ప్రయాస పడుతుంటారు, తప్పిస్తూ ఉంటారు. అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి పుస్తకాలలోనే వ్రాయబడాలి అని ఆశపడే వాళ్ళకి, దేవుని దగ్గర ఉన్న పుస్తకంలో అసలు మన పేరు రాయబడి ఉందంటే మనం ఎంత విలువైన వాళ్ళం. ప్రధానమంత్రి గారి దగ్గర ఒక పుస్తకం ఉంటుంది, ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక పుస్తకం ఉంటుంది. ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో మరి మంచి పనులు చేసిన వాళ్ళందరి యొక్క ఆ లిస్ట్ అంతా, జాబితా అంతా కూడా ఆయా పుస్తకాల్లో ఉంటుంది. సో ఒక్కొక్క సంవత్సరం వాళ్ళందరినీ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులతోటి, భారతదేశపు యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు ఇచ్చి, ఆ రాజుగారి దగ్గర ఉన్నటువంటి పుస్తకంలో ఉన్న వాళ్ళకి అవన్నీ కూడా, ఆ ఘనతలు అవన్నీ ఇస్తూ ఉంటారు. మరి దేవుని పుస్తకంలో నీ గురించి రాయబడిందంటే నీ జీవితం ఇంకెంత విలువైనది, ఇంకెంత అర్థవంతమైనది, ఇంకెంత దైవికమైనటువంటి లక్ష్యము గలది. ఇఫ్ గాడ్ టుక్ time to write your days in his book, then your life is not small. Your life is great. You are valuable. You are chosen. And your life is purposeful. ఖచ్చితముగా మీ జీవితం చిన్నది కాదు. మీరు విలువైనటువంటి వారు, ఎన్నుకోబడినటువంటి వారు, దేవుని యొక్క దైవికమైనటువంటి ఉద్దేశంతో ఈ భూమి మీద పుట్టినటువంటి వారు. కాబట్టి ఈ రాత్రి
నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునుపే నా దినములన్నీ కూడా నీ గ్రంథములో లిఖితములాయెను. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయంటే దేవుని ముందు తెరిచినటువంటి పుస్తకముల్లా ఉన్నాయి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 11 మొదటి వచనాన్ని మనం చదివితే 49వ అధ్యాయము. ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకం చేసుకునేను. చాలు చూడండి, ఇప్పుడు పిండమునై ఉండగానే దేవుని కన్నులు మనల్ని చూచాయి. ఇర్మియాతో దేవుడు చెప్తున్నాడు, అసలు పిండముగా కాదు, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి తిని, గర్భము నుండి నీవు బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని అంటున్నాడు. ఇప్పుడు ఆయన మన జీవితంలో కలిగి ఉన్నటువంటి ఆలోచనలు, ఆయన చిత్తాన్ని అంతటినీ కూడా నెరవేర్చుకొనేదను అని దేవుడు చెప్తున్నాడు. అలాగే మనము తల్లి గర్భము నుండి పుట్టగానే దేవుడు మనల్ని మన అంతము వరకు కూడా మనల్ని జ్ఞాపకము చేసుకునేటటువంటి దేవుడై ఉన్నాడు. ద్వీపములారా నా మాట వినుడి, దూరముననున్న జనులారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను వడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు నేను ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, తల్లి గర్భములో మనము పుట్టగానే మనల్ని పిలిచినటువంటి దేవుడు, పేరు పెట్టి మనల్ని పిలుచుకున్నటువంటి దేవుడు, తల్లి ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన మన నామమును జ్ఞాపకము చేసుకునేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీ జీవితం ఏమైపోద్దో, నీ భవిష్యత్తు ఏమైపోద్దో, దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని వైపు చూస్తూ దేవునిలో మనం కొనసాగుతూ ఉంటే ఆయన మన గురించిన ఉద్దేశములన్నీ కూడా సమాధానకరమైనటువంటి ఉద్దేశములే. మన మన గురించి ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశములు సమాధానకరమైనటువంటి ఉద్దేశములు. ఎందుకంటే ఆయన మనల్ని పిలుచుకున్న దేవుడు, మనల్ని జ్ఞాపకం ఉంచుకునేటటువంటి దేవుడు. అలాగే గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే ఆయన మనలను ప్రత్యేకపరిచాడు. మనల్ని ప్రత్యేకపరిచినటువంటి దేవుడు ఆయన. గలతీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో, ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులో తన కుమారుని ప్రకటింపవలని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. ఆయన కృపచేత మనల్ని పిలుచుకున్నటువంటి దేవుడు, తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నిన్ను నన్ను కూడా ప్రత్యేకపరచుకున్నటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు అర్థమవుతుందా? దేవుడు ఈ భూమి మీదకు నిన్ను పంపించి నిన్ను విడిచిపెట్టేలా. నువ్వు తల్లి ఒడిలో పడినది మొదలుకొని ఆయన నీ నామమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తల్లి గర్భములో నువ్వు పడినది మొదలుకొని ఆయన నిన్ను పిలుచుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ గలతీ పత్రికలో మనం చూస్తున్నాం, తల్లి గర్భం నంది పడినది మొదలుకొని మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. తన కృపచేత మనల్ని పిలిచినటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో నౌ యు ఆర్ అండర్ ద సర్వైవలెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పర్యవేక్షణలో మనందరం కూడా ఉన్నాం. జరుగుతున్న సమస్తము కూడా ఆయనకు తెలిసే జరుగుచున్నవి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం చదువుకుని ముగించుకుందాం. 17వ అధ్యాయం 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలకు ఏర్పరచెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు దాకా మనం నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అని దేవుడు ఈ భూమి మీద మనకి ఇచ్చినటువంటి సమయాన్ని గురించి మాట్లాడుతున్నాం.
ఇక్కడ మరి అపోస్తుల కార్యాల్లో మనం చూస్తే యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము ఎందుకు టైం పెట్టాడంట? ఇతనికి 80 సంవత్సరాలు, ఇతనికి 90 సంవత్సరాలు, ఈ సోదరుడికి 70 సంవత్సరాలు, నిర్ణయ కాలాలు పెట్టాడు ఆయన. మనందరికీ కూడా ఈ భూమి మీద ఎన్ని దినములు మనం ఉండాలో ఆ టైము, ఆయుష్, నరుల ఆయుష్ కాలము పరిమితి గలది. మించజాలని వయో పరిమాణము ఆయన మనకు నియమించి ఉన్నాడు. ఎందుకని ఈ కాలములు, ఈ లిమిటేషన్స్, ఈ టైం, ఈ నిర్ణయ కాలము దేవుడు మన పొలిమేరలకు ఏర్పరిచాడంటే ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ భూమి మీదకి వచ్చేసాం మనం. యాదృచ్ఛికంగా అయితే రాలేదు, అనుకోకుండా అయితే రాలేదు. ఒక ఉద్దేశము చొప్పున, దేవుని యొక్క డివైన్ ప్లాన్ చొప్పున, డివైన్ పర్పస్ చొప్పున ఈ భూమి మీదకి మనం వచ్చాం. కాబట్టి ఈ భూమి మీద మనం ఉన్నటువంటి దినములన్నీ కూడా మనము దేవుణ్ణి వెదికేటటువంటి వారిగా ఉండాలి, దేవుడిని కనుగొనేటటువంటి వారిగా ఉండాలి. అప్పుడు ఖచ్చితముగా వెదకుడి మీకు దొరకును. దేవుణ్ణి వెతికే వారిగా మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు దొరుకుతాడు. మనము గుర్తు పెట్టుకోవాల్సింది ఆయన ప్లాన్ లో మనం ఉన్నాము. గాడ్ సా యు బిఫోర్ ఎనీవన్ ఎల్స్ సా యు. అందరికంటే, మన తల్లిదండ్రుల కంటే ముందు దేవుడు నిన్ను నన్ను కూడా చూశాడు. రెండవది, గాడ్ రికార్డెడ్ యువర్ డేస్ బిఫోర్ యు లివ్డ్ దెమ్. మనము జీవించడానికంటే ముందే ఆ దినములన్నీ కూడా లిఖితములాయన. మూడోది, గాడ్ సీస్ యువర్ ఇంపర్ఫెక్షన్స్ బట్ స్టిల్ హ్యాస్ ఎ పర్ఫెక్ట్ ప్లాన్. ఈ లోకం నిన్ను ఎందుకు పనికిరాని వాడిగా చూడొచ్చు. సేవకుడు తండ్రే వచ్చి నువ్వు చచ్చిపో అన్నాడు. కానీ ఈరోజు ఆయన అనేక మంది సేవకులకు ఆశీర్వాదకరంగా, ఒక ఇంటర్నేషనల్ వర్షిప్పర్గా మరి పాస్టర్ డేవిడ్ పర్లాని దేవుడు దీవించాడు. కాబట్టి మనుషుల ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. నీవు దేవుణ్ణి వెతికేవాడిగా ఉంటే ఖచ్చితంగా నీ కొరకు ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ ప్లాన్ ఎన్నటికీ కూడా అది ఫెయిల్ అవ్వదు. గాడ్స్ పర్పస్ విల్ స్టాండ్ డిస్పైట్ లైఫ్ ఛాలెంజెస్. ఎన్ని పరిస్థితులు, ఎన్ని ఛాలెంజ్లు గుండా నువ్వు వెళ్ళినప్పటికీ కూడా నా ఆలోచన నిలుచుననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకున్నదననియు నేను చెప్తున్నాను. నేనే దేవుడను, నాకు సాటి అయిన దేవుడు వేరొక దేవుడు లేడు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మన జీవితం విలువైనటువంటి జీవితం, అర్థవంతమైనటువంటి జీవితం, దైవికమైనటువంటి ఉద్దేశము కలిగినటువంటి జీవితం. మనల్ని పిలిచిన దేవుడు విడిచిపెట్టలేదు. తల్లి గర్భంలోనే నిన్ను రూపించినటువంటి దేవుడు, నిన్ను అక్కడే పిలిచినటువంటి దేవుడు, నిన్ను తల్లి ఒడిలో ఉన్నది మొదలుకొని నిన్ను, నీ నామమును జ్ఞాపకము చేసుకున్నటువంటి దేవుడు, నిన్ను ప్రత్యేకపరిచినటువంటి దేవుడు, నీకు నిర్ణయ కాలములు నియమించినటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన ఉద్దేశము మన ఎడల నెరవేరాలి అని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆయన ఉద్దేశాలు, మనల్ని చూసినటువంటి దేవుడు, మనల్ని రూపొందించినటువంటి దేవుడు, మన దినములన్నీ ఆయన గ్రంథంలో లిఖించినటువంటి దేవుడు, మనము మాత్రమే చేయగల పనిని దేవుడు మనకిచ్చాడు. ఈ భూమి మీదకి దేవుడు నిన్ను పంపించాడంటే ఒక ఉద్దేశముతో, ఒక పనిని నీకు అప్పగించి దేవుడు పంపించాడు. కాబట్టి ఈ రాత్రి ఆయన ఉద్దేశము మన జీవితంలో నెరవేర్చబడాలని, మనము దేవునికి విధేయత కలిగి, దేవుణ్ణి వెతుకువారిగా, దేవుణ్ణి కనుగొనేవారిగా మనం ఉండాలని మనము ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ us even before we were formed. Lord, help us trust your plan and walk in the purpose you have written for our lives. ప్రార్థన చేద్దామండి. దేవుడు మనందరి గురించినటువంటి ఆలోచనలు కలిగినటువంటి దేవుడు, ఉద్దేశము కలిగినటువంటి దేవుడు. ఆయన నిన్ను నన్ను పిండమునై ఉండగానే మనల్ని చూసినటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.
పిండమునై ఉండగానే నన్ను ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నే లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. మహోన్నతులైన మా దేవాని నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునుపే నా దినములన్నయు నీ గ్రంథములో లిఖితములాయను. నేను కూర్చుండుట, నిలుచుండుట, పరుండుట సమస్తము నీవు ఎరిగినటువంటి దేవుడు. నన్ను పరిశీలించినటువంటి దేవుడవు, పరిశోధించినటువంటి దేవుడవు. దేవా, ఈ లోకంలో ఏది కూడా నీకు మరుగై ఉన్నది లేదు ప్రభు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మాతో సూటిగా మాట్లాడినందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ భూమి మీదకు దేవా మేము మా తల్లి గర్భములో రూపింపబడక మునుపే మమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకున్నటువంటి దేవుడు. మా కొరకు ఒక ఉద్దేశము కలిగి ఉన్నటువంటి దేవుడు. దేవా, నీ ఉద్దేశములు చొప్పున, నీ చిత్తము చొప్పున, నీ ఆలోచనలు చొప్పున మా జీవితంలో యావత్తూ కూడా జరిగించమని దేవా, మేమందరము కూడా ఈ భూమి మీద మా ఆయుష్కాలము, పరిమితి కలిగినటువంటి ఆయుష్కాలము మీరు మాకు దయచేస్తున్నారు. మించజాలని వయో పరిమితిని మీరు మాకు దయచేస్తున్నారు. దేవా, ఈ భూమి మీద మీరు మాకు ఇచ్చినటువంటి ఈ ఆయుష్కాలం అంతటిలో మీకు నమ్మకముగా, విశ్వాసముగా, మిమ్మల్ని వెతుకువారిగా, మిమ్మల్ని కనుగొనేవారిగా మా జీవితాల్లో మేము ముందుకు కొనసాగడానికి మీ కృప చూపించండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఎన్నో సమయాల్లో అయిపోయింది, ఇంక మా జీవితం ఇక్కడితో, మా చాప్టర్ ముగిసింది అని అనుకునేలాంటి పరిస్థితుల్లో మరలా కొత్త చాప్టర్ని మీరు తెరవజేస్తున్నారు. కొత్త దారులు మీరు మా కోసం తెరుస్తున్నారు. కొత్త మార్గాలు మీరు మా కోసం తెరుస్తున్నారు. నూతనమైనటువంటి వాత్సల్యము మా ఎడల మీకు అనుదినము పుట్టుచున్నది. దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ ప్రణాళిక నెరవేర్చుకుందునని, మీ చిత్తము నెరవేర్చుకుందునని, నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడని బహు స్పష్టముగా మాతో మాట్లాడింది. దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మేము మీ తట్టు తిరగాలని ఈ భూమి మీద మాకు పొలిమేరలు నియమించి, మాకు నిర్ణయ కాలములు నియమించి, ఈ భూమి మీద మీరు మాకిచ్చినటువంటి ఆయుష్ కాలం అంతటిలో మీ గురించినటువంటి సత్యాన్ని మేము గ్రహించి, మిమ్మల్ని మేము కొనియాడేవారిగా, మిమ్మల్ని మేము మహిమపరిచేవారిగా, మా జీవితాలు దేవా మీకు ఇంపైనటువంటి సువాసనగా, పరిమళ సువాసన కలిగినటువంటి జీవితాలుగా, లెబానోను పర్వతము మీద నాటబడినటువంటి ఎత్తైన దేవదారు వృక్షముల వలె
మా జీవితాలను మీరు దీవించి ఆశీర్వదించమని, నిరాశలో నిస్పృహలో ఉన్నటువంటి వారిని ఈ రాత్రి మీరు దర్శించమని, ఈ భూమి మీద ఏ ఒక్కరి యొక్క జీవితము జన్మ పుట్టుక యాదృచ్ఛికము కాదు అని, సమస్తము కూడా మీ ప్రణాళిక చొప్పున జరుగుచున్నవని, ఈ సత్యాన్ని మేము గ్రహించే కృప మాకు దయచేయమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మీ హస్తాన్నుంచమని, మీ గొప్ప రక్షణ కార్యము వారి జీవితాల్లో జరిగించమని, అనారోగ్యాలతో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయమని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి తండ్రి సమృద్ధిని దయచేయమని, అన్నిటికంటే ప్రాముఖ్యముగా మీ కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారము మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమేన్. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.